హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి క్యారెట్ రైస్ అండి. క్యారెట్ రైస్ అయితే చాలా బాగా కుదిరిందండి. క్యారెట్ రైస్ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడైన తర్వాత సాజీరా, జీలకర్ర, 2 బగారా ఆకులు, 4 లవంగాలు, ఒక చిన్న చెక్క, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు మంచిగా అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలండి. ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా కలిపి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలండి. చిన్నగా కట్ చేశానండి. మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. క్యారెట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం అండి, తగినంత ఉప్పు, ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి ముక్కకు ఇంకిన తర్వాత అన్నం ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది వేసి మంచిగా కలుపుతూ ఉండాలండి. ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే అన్నం మంచిగా టేస్టీగా అవుతుందండి. అన్నం మంచిగా కింది నుంచి కలపాలండి, లేదంటే అన్నం విరుగుతుందండి. అన్నం అయితే రెడీ అయిందండి. చాలా టేస్టీగా వచ్చిందండి క్యారెట్ రైస్ అయితే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.